డోగ్రీ భాష భారతదేశంలో కనుమరుగవనుందా? 2003లో 8th షెడ్యూల్ లో యాడ్ చేసిన ఈ లాంగ్వేజ్ కి ఇప్పుడు ప్రమాద గంటలు ఎందుకు మోగుతున్నాయి? ఈ ఇష్యూ గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. డోగ్రీ భాష ఇండో ఆర్యన్ భాషా కుటుంబానికి చెందినది. ముఖ్యంగా జమ్మూ అండ్ కాశ్మీర్ అండ్ హిమాచల్ ప్రదేశ్ లో మాట్లాడతారు. 2011 సెన్సస్ ప్రకారం 26 లక్షల మంది దీన్ని మాతృభాషగా కలిగి ఉన్నారు. కానీ ఇప్పుడు జమ్మూ డివిజన్ లో ఓన్లీ 30 to 40% మాత్రమే ఈ భాషను ఉపయోగిస్తున్నారు. డోంగ్రీని 2003లో మన రాజ్యాంగంలో 8వ షెడ్యూల్ కింద యాడ్ చేయడం వల్ల డోంగ్రీ సాహిత్య అకాడమీ, రేడియో స్టేషన్ అండ్ స్కూల్ సిలబస్ లో కూడా భాగమైంది. అయినప్పటికీ ఇప్పుడు డోంగ్రీ వాడకం తగ్గింది. ఎస్పెషల్లీ యువత హిందీ అండ్ ఇంగ్లీష్ వైపు మొగ్గు చూపుతున్నారు. అండ్ ఇంట్లో కూడా ఈ డోంగ్రీ యొక్క వాడకం చాలా తగ్గింది. ఇప్పుడు ఈ డోంగ్రీ భాష ప్రమాదంలో పడడానికి గల ముఖ్య కారణాలు ఏంటంటే ఇన్స్టిట్యూషనల్ సపోర్ట్ లేకపోవడం అండ్ స్కూల్స్ లో కూడా ఇది ఒక ఆప్షనల్ సబ్జెక్ట్ గా మాత్రమే ఉండడం, యూనివర్సిటీలో పూర్తి డిపార్ట్మెంట్ లేకపోవడం అండ్ డిజిటల్ మీడియాస్ లో తక్కువగా దీని గురించి కంటెంట్ లభించడం. ఇప్పుడున్న కాలంలో ఉద్యోగరీత్యా డోంగ్రీ భాష యొక్క ప్రాముఖ్యత చాలా తగ్గిపోయింది. 1947 తర్వాత హిందీ డామినేషన్, అలాగే ఆర్టికల్ 370 తొలగింపు వల్ల, హిందీ పుష్ వల్ల ఈ డోంగ్రీ భాష బలహీనపడింది. ఈ లాంగ్వేజ్ ప్రొటెక్ట్ చేయడానికి తీసుకోవాల్సిన స్టెప్స్ ఏంటంటే గవర్నమెంట్ లింగ్విస్టిక్ స్కీమ్స్ అనేది తీసుకురావాలి అండ్ స్కూల్స్ లో ఈ డోంగ్రీ లాంగ్వేజ్ ని కంపల్సరీ లాంగ్వేజ్ గా చేయాలి అండ్ అలాగే లిటరేచర్, కల్చర్ ఈవెంట్స్ లో డోంగ్రీ లాంగ్వేజ్ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే మన లాంగ్వేజ్ ని మర్చిపోతే మన ఐడెంటిటీని మర్చిపోయినట్టే.